భారత్పై అణుదాడి చేస్తాం, మా అణ్వస్త్రాలు డిస్ప్లే కొరకు లేవు, పాకిస్తాన్ అంతటా మోహరించి ఉన్నాయి, మా గోరీ గజనవి షహీన్ మిసైల్స్ వాటిని మోసుకెళ్ళటానికి ఎదురు చూస్తున్నాయి, ఆ అణ్వస్త్రాలని భారత్ వైపే చూస్తున్నాయి. ఇది పాక్ మంత్రి అనీఫ్ అబ్బాసీ ఇచ్చినటువంటి అల్టిమేటం. ఇదేం కొత్త కాదు. పాక్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు, పాక్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే, రద్దు కూడా చేయలేదు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, కెప్ట్ ఇన్ అబేయన్స్, దానికి ఉపసంహరణకు తేడా ఉంది. సో దాన్ని సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అంటే ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్, యుద్ధం లాగానే భావిస్తామని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి అనేది ఏంటంటే, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారతదేశం, ఇది అనివార్యంగా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుంది, ఆ యుద్ధం అంటూ వస్తే అణ్వస్త్రాలతో మేము దాడి చేస్తాం అని పాకిస్తాన్ వాదన. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది? ముందుగా పాకిస్తాన్కి అర్థం కావాల్సింది, అణ్వస్త్రాలు పాకిస్తాన్ వద్దనే లేవు, భారతదేశం వద్ద కూడా ఉన్నాయి. పాకిస్తాన్ కన్నా కూడా శక్తివంతమైన అణ్వస్త్రాలు భారతదేశంలో ఉన్నాయి. పాకిస్తాన్కు మాత్రమే గోరీ గజనవి షహీన్ అనే మిసైల్స్ లేవు, ఇండియాకు అంతకన్నా పవర్ఫుల్ మిసైల్స్ అగ్ని, పృథ్వీ, త్రిశూల్, ఆకాష్, నాగ్, ఇది ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద భారతదేశం డెవలప్ చేసిన 5 రకాల క్షిపణులు. ఇందులో మనకు అగ్ని మిసైల్ అయితే నియర్ ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్తో దాదాపు సమానమైంది. అంటే 8000 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. పాకిస్తాన్ కాదు, యూరప్ దాకా కూడా వెళ్ళగలుగుతాయి. అంటే మనం యూరప్ దాకా వెళ్తామని కాదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇక ICBM గతిశీల క్షిపణి అంటే ఈ అగ్ని ఈజ్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా. బ్యాలిస్టిక్ మిసైల్ పాకిస్తాన్ వద్ద లేవు, మన దగ్గర కూడా ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే కదిలే ఆబ్జెక్ట్ని కూడా కొట్టగలుగుతాయి. ఇక ఇండియాకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, జలాంతర్గాములు ఉన్నాయి. ఒకటి కాదు, 4 వరకు కూడా మనము న్యూక్లియర్ సబ్మెరైన్స్ని తయారు చేసుకుంటున్నాం. ఏకంగా విశాఖ సమీపంలో ఆ అండర్గ్రౌండ్లో న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ కూడా తయారు చేసుకుంటున్నాం. అందువల్ల పాకిస్తాన్ వద్దనే అణ్వాయుధాలు లేవు, భారత్ వద్ద అణుయుద్ధ అణ్వాయుధాలు అంతకన్నా శక్తివంతమైన ఉన్నాయి. మౌలికమైన తేడా కూడా ఉంది. పాక్ అణ్వాస్త్రాలు స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయినవి కావు, ఇతర దేశాల సహకారంతో డెవలప్ అయింది. అమెరికా ప్రభుత్వం అనేక తమ చట్టాలకే సవరణలు చేస్తూ, మీకు ప్రెస్లర్స్ అమెండ్మెంట్ అని, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని, ఇలా అమెరికా ప్రభుత్వం తన చట్టాలకు తానే సవరణ చేస్తూ కోల్డ్ వార్ పీరియడ్లో పాకిస్తాన్ అవసరమని భావించి పాకిస్తాన్ పీకల దాకా పెంచి పోషించింది. అందువల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ అక్వైర్డ్, వాళ్ళు అడుక్కు తెచ్చుకున్నవి, అరువు తెచ్చుకున్నది, కొనుక్కొచ్చుకున్నవి. ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏమో స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయింది. భారతదేశము రష్యాతో కూడా కలిసి బ్రహ్మోస్ క్షిపణులను కూడా తయారు చేసింది. అందువల్ల న్యూక్లియర్ వెపన్ ఉంది అని పాకిస్తాన్ ఇండియాను బెదిరిద్దామనుకుంటే కార్గిల్ యుద్ధం జరిగేదే కాదు, బాలాకోట్ స్ట్రైక్ జరిగేవే కాదు. కానీ మరి భారతదేశాన్ని బాధ్యతాయుతమైన దేశం డెఫినెట్గా. అందువల్ల మనము అణ్వస్త్రాలు వాడాలి అన్నప్పుడు అనేక రకాల ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయినాకనే ఉంటుంది. మనము స్వచ్ఛందంగా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ ప్రకటించాము. అంటే మా అంతటా మేము స్వచ్ఛందంగా ఏ నాన్ న్యూక్లియర్ పవర్స్ అణ్వస్త్రాలు లేని దేశంపైన అణ్వస్త్రాలు ప్రయోగించాం,
బి అణ్వస్త్రాలు ఉన్న దేశాలపైనైనా ముందుగా కవ్వింపుగా మేము ప్రయోగించము. ఇది భారతదేశ అణువిధానం. అయితే అదే సమయంలో దేశ భద్రత అవసరాలు కనుక డిమాండ్ చేస్తే అణ్వస్త్రాలను తయారు చేసి ప్రయోగించగలిగే మా హక్కును మాత్రం కోల్పోము. ఇది ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు. వీ విల్ నాట్ ప్రొడ్యూస్, డిప్లాయ్ అండ్ ఫైర్ న్యూక్లియర్ వెపన్స్, బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ వెన్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్ సో. ఇది మన విధానం. ఈ విధానంలో భాగంగానే న్యూక్లియర్ టెస్ట్ జరిపాం, న్యూక్లియర్ మిసైల్స్ రూపొందించుకున్నాం, న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేసుకున్నాం, న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఏర్పరచుకున్నాం. సో అందువల్ల భారతదేశం అన్ని రకాలుగా ప్రిపేర్. అందుకే మన న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, ఎన్పిటి, సిటిబిటి, ఎఫ్ఎంసిటి, ఈ 3 ఒప్పందాలపై కూడా భారత్ సంతకం చేయలేదు. సంతకం చేయనప్పుడు కూడా మనం ఏం చెప్పాం? మేము అణ్వాయుధాలు తయారు చేస్తామని, ప్రయోగిస్తామని, ప్రాలిఫరేట్ వ్యాప్తి చేస్తామని కాదు. ఈ ఒప్పందాలు వివక్షపూరితమైనవి. మా దృష్టిలో ప్రపంచంలో ఎక్కడ అణ్వాయుధాలున్నా అది మంచివి కావు. అందువల్ల మేము నిరాయుధీకరణ కట్టుబడి ఉన్నాం. కానీ మా చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాతావరణం ఏంటి అన్నది మన క్వశ్చన్. చాలా కాలం మనము ఎన్పిటిపై సంతకం పెట్టినందుకు అమెరికా, కెనడా మనపై అనేక ఆంక్షలు విధించింది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం 1969లో ప్రారంభించుకున్నాం. అమెరికా దానికి ఫ్యూయల్ సప్లై చేస్తాన అగ్రిమెంట్, కానీ ఫ్యూయల్ సప్లై చేయడాన్ని మధ్యలో ఆపేసింది, ఎందుకంటే మీరు ఎన్పిటిపై సంతకం చేయలేదని. కెనడా సహకారంతో రాజస్థాన్లోని రావత్ భట్టాలో 2 న్యూక్లియర్ రియాక్టర్లు మనం నిర్మించుకున్నాం. ఎన్పిటిపై సంతకం చేయాలని కెనడా విరమించుకుంది. అన్ని జరిగినాక కూడా చివరకు 2008 వచ్చే వరకు అమెరికాని అంగీకరించాల్సి వచ్చింది. ఇండియా ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని మనకు ప్రత్యేకమైన నాన్ ఎన్పిటి స్టేటస్ ఇచ్చారు. ఎన్పిటిపై సంతకం చేయకపోయినా ఇది అత్యాధునిక అణుపరిజ్ఞానం కలిగిన బాధ్యతాయుత దేశము అని మన దేశానికి గుర్తింపించారు. పాకిస్తాన్ కూడా ఇదే గుర్తింపు అడిగితే అమెరికా ఇవ్వనున్నది, మిమ్మల్ని రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ అనలేమని. సో అందువల్ల ఈ అణుప్రయోగం జరుగుతాన్ని బుకాయిస్తూ, బెదిరిస్తూ భారతదేశ మనోస్థైర్యాన్ని పాకిస్తాన్ సడలించాలనుకుంటే అది పొరపాటు. పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్లో, సాంప్రదాయ యుద్ధంలో ఇండియా ముందు నిలబడలేదు. ఇది పాకిస్తాన్ కూడా తెలుసు. 1965 వార్, 71 వార్, కార్గిల్ వార్, ఇన్ని వార్ చేసింది. ప్రత్యక్ష యుద్ధం చేయలేదు గనకనే ఈ ప్రాక్సీ వార్స్ మొదలుపెట్టింది. ఈ ఆయుధాలు ఇచ్చి తీవ్రవాద మొక్కల్ని భారతదేశం పైన ప్రయోగించడం మొదలుపెట్టింది. అందువల్ల పాకిస్తాన్ బలహీనతల నుంచి వస్తున్న బెదిరింపు ఇది, బలం నుంచి వస్తున్న బెదిరింపు కాదు. అందులో ఇవాళ పాక్ ఆర్మీ లెజిటిమసీని కోల్పోయింది, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మీకు ఇమ్రాన్ ఖాన్తో ఎప్పుడైతే సైన్యం పక్క జరిగిందో పాకిస్తాన్ ప్రజలు ఇవాళ అంగీకరించలేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిషేధానికి గురైంది. ఇమ్రాన్ ఖాన్ పోటీ అనర్హుడం ప్రకటించాక కూడా పార్లమెంట్లో 100 సీట్లు గెలుచుకుంది. అంటే పాక్ పొలిటికల్ సిస్టమ్, పాక్ ఆర్మీ ఇల్లెజిటిమేట్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ లెజిటిమసీ కొరకు ఇండియా పైన ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అయితే అదే సమయంలో భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే అణు ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని తన చర్యలు తీసుకుంటుంది. నేను చాలా కాలంగా చెప్తూ వచ్చాను కూడా, ఈ ఘర్షణ ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేదాకా వెళ్ళాలి. కానీ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ దాకా వెళ్ళకుండా ఆ లోపలే ఇది ఎస్కలేషన్ పరిమితం కావాలి. ఇది ఇండియా ప్రభుత్వము, బహుశా ఇండియన్ స్ట్రాటజిక్ కమ్యూనిటీ ఈ డైమెన్షన్ను పరిగణలోకి తీసుకునే చేస్తారు. ఎందుకంటే న్యూక్లియర్ వార్లో విన్నర్స్ ఉండరు, న్యూక్లియర్ వార్లో అందరూ లూజర్సే. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే సర్వనాశనం అయ్యేది ఏ ఒక్కరూ కారు. కానీ పాకిస్తాన్ ఏమో మూర్ఖత్వం,
మనదేమో వివేకము. సో పిచ్చివాని చేతిలో కత్తి ఉంటే వాటితో ఎలా వ్యవహరించాలో ఆలోచించే వ్యవహరిస్తాం. అంత వ్యవహరించకుండా, అంత ఆలోచించకుండానే ఉంటుందా భారతదేశం? లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ గవర్నమెంట్, లెట్స్ హోప్ దట్ గవర్నమెంట్. అయినా ప్రపంచం పాకిస్తాన్ దుందుడుకుతనాన్ని, పాక్ ఆకిష్ టెండెన్సీ అంటే పాక్ ఎగిరెగిరి పడుతున్న తీరును గమనించాలి. ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా లాంటి పవర్స్ పాకిస్తాన్ను నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దక్షిణాసియాలో అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. యునైటెడ్ నేషన్స్, అమెరికా, చైనా, రష్యా, ముఖ్యంగా అమెరికా, చైనాలకు పాకిస్తాన్తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సో ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసి తప్పించుకుందామని పాకిస్తాన్ చూస్తుంది. పాకిస్తాన్ అకౌంటబిలిటీని జవాబుదారితనాన్ని తప్పించుకోవాలని చూస్తుంది. న్యూక్లియర్ బ్లాక్మెయిల్తో భారతదేశం లొంగదు అని చరిత్ర చెప్తోంది. భారతదేశం భయపడదని కూడా చరిత్ర చెప్తోంది.